నేటి ముఖ్యాంశాలు. యువత గుండెపోటుతో ఆకస్మిక మరణాల నివారణపై యువ జాగృతి ఆధ్వర్యంలో అవగాహన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపిన ఇందిరమ్మ కాలనీ వాసులు. నావందిగి పిఎస్ఎస్ ఆధ్వర్యంలో 3 కోట్లతో పలు అభివృద్ధి పనులు. చైర్మన్ వెంకట్రామరెడ్డి. తాండూరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఓ మహిళ పరిస్థితి విషమం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యువ జాగృతి మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత గుండెపోటుతో ఆకస్మిక మరణాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. గురువారం తాండూరు పట్టణంలోని హిమాలయ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ దయా వాస్వని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ దయా వాస్వని మాట్లాడుతూ యువత ముఖ్యంగా వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి శారీరక శ్రమ చేయాలని సూచించారు. 18 సంవత్సరాల నుండే యువకులకు బీపీ, షుగర్, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ లాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. యువకులు ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తే ప్రాణానికే ప్రమాదం అని తెలిపారు. ఇలాంటి అనుమానాలు ఉన్న సంబంధిత డాక్టర్లను సంప్రదించి వారి సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలని కార్డియాలజిస్ట్ దయా వాస్వాని తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, నాటు వైద్యం, సొంత వైద్యం చేసుకోరాదని సూచించారు. తాండూరు నియోజకవర్గంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున ఆరోగ్య అవగాహన క్యాంపులు చేపడతామని, తాండూరు ప్రజలకు ఎల్లప్పుడూ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతో అవసరమని తెలిపారు. యువ జాగృతి అధ్యక్షులు ఫర్యాద రామకృష్ణ మాట్లాడుతూ యువకులు ఆకస్మికంగా మరణించడం చాలా బాధాకరం అని తెలిపారు. ఖచ్చితంగా వ్యసనాలకు యువకులు దూరంగా ఉంటూ ఆరోగ్య నియమాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చాలా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ జయప్రసాద్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, యువ జాగృతి అధ్యక్షులు ఫర్యాద రామకృష్ణతో పాటు సభ్యులు నరసింహ, శివ, నరేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఫీలింగ్ ఉంటుంది, కొంచెం స్వెటింగ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం కలుతుంది, ఆర్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయి కాబట్టి ఇగ్నోర్ చేస్తారు. డెఫినెట్లీ ఇట్ వోంట్ బి సడన్ పెయిన్. ఏదైనా వార్నింగ్ సైన్ ఉంటుంది, కొంచెం వామిటింగ్ లాగా సెన్సేషన్ రావడం, లేకపోతే నాకు ఏం బాగా అనిపించట్లేదు, ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, వెళ్ళి ఒక చైర్లో కూర్చుంటారు, ఇట్లా ఏదైనా ఉంటుంది డెఫినెట్లీ. Now because those patients are not there, you can't ask, but ఎవరైనా పేషెంట్ కి జరిగితే if you go back and ask them, they will tell you కొంచెం స్టార్ట్ అయింది కానీ 4 o'clock నుంచి కొంచెం బాగా అనిపించలేదు చెప్తారు. సంబంధం లేదు. ఓకే, less than 1% incidence, that is just a coincidence. మనం ఏదైనా వ్యాక్సిన్ ఇస్తే, చిన్నపిల్లలకి ఆ వ్యాక్సిన్ ఇస్తే ఫీవర్ వస్తుంది కదా, కొంతమంది పేషెంట్స్కి ర్యాష్ కూడా వస్తుంది. అది వ్యాక్సిన్ ఒక మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ అంతే. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లెస్ దెన్ 1% ఉంటేనే మార్కెట్లో వస్తుంది, లేకపోతే మార్కెట్లో అలా ఉండదు. సో కరోనా వ్యాక్సిన్కి హార్ట్తో సంబంధం లేదు, అది జస్ట్ ఒక కోఇన్సిడెన్స్. సెకండ్, ప్లస్ కరోనా వల్ల హార్ట్ అటాక్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఏం చేసింది అంటే కరోనా హార్ట్కి, బ్లడ్కి థిక్ చేసింది, బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ పెరిగింది బాడీలో, దానివల్ల హార్ట్ అటాక్ జరిగింది. సో దాట్ ఎఫెక్ట్ రైట్ నౌ ఇస్ లిటిల్ లెస్ కంపేర్ టు ఫస్ట్ 2 years ఆఫ్టర్ కరోనా. ఇప్పుడు అంతా లేదు. అంటే కరోనా వచ్చిన పేషెంట్లల్లో ఏజ్డ్ పేషెంట్లకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే ఇప్పుడు మధ్య వయస్సుల వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా మేడం? అప్పుడు కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చినటువంటి పేషెంట్లకు ఫస్ట్ వేవ్ కరోనాలో ఎక్కువ ఏజ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ జరిగింది, స్పెషల్లీ అస్తమా పేషెంట్స్కి ఎక్కువ జరిగింది. అంటే ఏదైనా పేషెంట్ ఉంటే వాళ్ళకి వేరే డిసీజెస్ ఉంటే కొంచెం బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ కరోనా. సెకండ్ కరోనాలో యంగ్ పేషెంట్స్కి జరిగింది. రీజన్ ఏంటంటే బై సెకండ్ కరోనా వేవ్ వైరస్ మారిపోయింది, వైరస్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సో సెకండ్ వేవ్లో అందుకే యంగ్ పేషెంట్స్కి ఎక్కువ జరిగింది, అందుకే యంగ్ పేషెంట్స్కి క్లాట్ ఫార్మేషన్ జరిగి హార్ట్ అటాక్ ఎక్కువ జరిగింది. ఫస్ట్ ఫేజ్లో అట్లా జరగలేదు. సో ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వైరస్ ఇట్ సెల్ఫ్. వైరస్ ఎక్కువ డేంజరస్గా అయిపోయింది బై సెకండ్ వేవ్.
అండ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఏం జరిగింది అంటే ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కలిపేసి పేషెంట్స్కి 2 వైరస్ అటాక్ చేశారు ఒకేసారి. 2 వెరైటీ వైరస్ అటాక్ చేశారు, అందుకే ఎక్కువ డేంజరస్ అయిపోయింది. బై దాట్ టైం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయింది. ఆక్సిజన్ సిలిండర్స్లో రిపీటెడ్ రీయూజ్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయినాయి. సో అందుకే డెత్ ఎక్కువ జరిగింది. బికాస్ హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లోనే కరోనా ఉంది. యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో కరోనా జరిగితే ఒక పేషెంట్ వైరస్ స్ట్రెయిన్ సెకండ్ పేషెంట్ కూడా వెళ్ళింది. एडल्ट मेल के लिए 13 to 16 हीमोग्लोबिन नॉर्मल होता है. जब आपका हीमोग्लोबिन 17-18 होने लगे उसी को हम बोलते हैं कि ब्लड मोटा हो रहा है. दैट मीन्स आपका जो ब्लड में हीमोग्लोबिन का कॉन्सेंट्रेशन है वो बढ़ रहा है. तो ये एक फैक्टर. उसी सेम सीबीपी रिपोर्ट में अगर आप कभी देखेंगे तो उसमें हेमाटोक्रिट बोल होता है पीसीबी. पीसीबी बताता है कि ब्लड कितना थिक है और कितना लिक्विड है. ये फैक्टर होता है जिससे आप मॉनिटर कर सकते हो. सेकेंड चीज, जब भी ऐसा हो तो कोई बैड हैबिट है तो उसको रोक दीजिए सबसे पहले. दूसरा, पानी आपको पानी से ही डाइल्यूट करना है. आपको बहुत अच्छा हाइड्रेशन मेंटेन करना है. तो देखना है कि आप डिहाइड्रेट ना हो रहे हो. 3 to 3.5 लीटर्स ऑफ वाटर लेना है. अगर आप रेगुलरली लेते रहेंगे या किसी भी फॉर्म ऑफ टोबैको से दूर रहेंगे, विद इन अ मंथ और 2 यूजुअली हीमोग्लोबिन डाइल्यूट हो जाता है, नेचुरली हो जाता है. अगर उसके बाद भी नहीं होता है तो यूजुअली हम लोग वो पेशेंट से ब्लड डोनेट करवाते हैं. मतलब आप समझिए कि आपने 250 ml ऑफ ब्लड निकाल दिया शरीर से, तो उतना हीमोग्लोबिन का कॉन्सेंट्रेशन बाहर चला गया. और उसके बाद फिर आप बैड हैबिट बंद करके वापस वाटर इंटेक बढ़ाना है, उससे कम होगा. थर्ड चीज़, मेडिसिन भी होते हैं बट यूजुअली वो बहुत रेयरली ज़रूरत पड़ती है. यूजुअली इन 2 चीज़ों से मैनेज हो जाता है. जो लोग भी वेजिटेरियन हैं वो ये क्लेम करते हैं कि वो वेजिटेरियन है तो उनका कोलेस्ट्रॉल हाई नहीं हो सकता. ऐसा कुछ भी नहीं है. नॉन वेजिटेरियन फूड में प्रोटीन कंटेंट ज़्यादा नहीं होता. हम उसको हाई ऑयल में बनाते हैं इसलिए उसका कोलेस्ट्रॉल बढ़ जाता है. अदरवाइज चिकन, फिश, प्रॉन्स, सी फूड दे आर वेरी हाई इन प्रोटीन्स. नॉन वेजिटेरियन लोगों के लिए प्रोटीन खाना अच्छा है. प्लस ऑल दीज नॉन वेजिटेरियन सोर्सेज दे आर वेरी हाई इन विटामिन डी एंड B12. तो इसलिए नॉन वेज फूड whoever are नॉन वेजिटेरियंस थोड़ा अपने डाइट में रखना है. एटलीस्ट 3 times a week नॉन वेजिटेरियन फूड खाना अच्छा होता है. मॉर्निंग में एग्स या तो फिर ग्रिल्ड चिकन, ग्रिल्ड फिश विदाउट एक्स्ट्रा ऑयल ली जा सकती है. ब्राउन ब्रेड्स लिए जा सकते हैं. एंड आपको अपने दिन में एक टाइम बनाना है जहाँ पे आपने सिर्फ 1 बोल फ्रूट खा रहे हैं आप, और एक टाइम बनाना है जब 1 बोल सिर्फ सलाद खा रहे हैं. All kinds of fruits are mostly okay except for 4-5 types which are not okay for diabetic patients. Mangoes, pineapples, banana, सीताफल, सपोटा, these are few fruits which are very high in carbohydrates. इनको avoid करना है. Rest all the fruits are very good for health, लिए जा सकते हैं. Preferably in the morning hours around 9 o'clock अगर आपका breakfast है तो 11-11:30 एक bowl fresh fruit will be very good for all the dry fruits. जब भी बीच में भूख लगे तो rather than जाके कोई फास्ट फूड खाना, इट्स ऑलवेज बेटर कि आपके जिम में एक छोटा सा डब्बे में आपने ड्राई फ्रूट्स रखे हों. क्योंकि ड्राई फ्रूट से हंगर पैंस जाते हैं. ड्राई फ्रूट में जो फैट्स होते हैं वो गुड फैट्स होते हैं, अच्छे फैट्स होते हैं. हर फैट बैड फैट नहीं होता. फ्रूट्स के मेनली आलमंड्स, वॉलनट्स, पीनट्स, इन सब के जो फैट्स होते हैं दे आर गुड फैट्स, वो खाए जा सकते हैं. वो कभी भी हमें भूख लगे तो ऐसी चीज़ों से हमको मंचिंग करनी चाहिए ताकि आपको हंगर पैंस ना हो. 1 bowl राइस, ब्राउन राइस प्रेफरेबल है बट वाइट राइस जिनका भी बहुत पसंद है आफ्टरनून आज नाइट प्रेफरेबली कीप इट. चपातीज और ऑल काइंड्स ऑफ टिफिन्स आर ऑल्सो ओके. टिफिन्स भी लो कैलोरीज ही होते हैं. अगर आप मसाला डोसा में खा के प्लेन डोसा प्रेफर करें तो टिफिन्स आर ऑलवेज हेल्दी. ऑल फॉर्म्स ऑफ wheat, रागी, बाजरा, ज्वार, they can be taken. इनमें से किसी की भी रोटी बना के खाएं तो अच्छा ही रहता है. They are good for health because they are natural sources. जो भी किसी को भी हाई फूड खाना है या फैटी फूड खाने का शौक है, इट इज़ ऑलवेज बेटर कि आप मॉर्निंग आवर्स में खाएं बिफोर 1 o'clock. डिनर जितना छोटा और जितना सिंपल होगा उतना अच्छा होगा. उतनी ओबेसिटी मतलब मोटापा नहीं होगा. हर बंदे के लिए उनके हाइट के हिसाब से एक वेट होता है जो करेक्ट होता है. अगर आप 2-3-4 kgs वो वेट से ऊपर है तो दैट्स कॉल्ड ओवरवेट. बट जब आप 6-7 kgs वो वेट से ऊपर हो जाते हैं उसको बोलते हैं ओबेसिटी. मतलब
अब वो मोटापा आपकी बॉडी को अफेक्ट करना शुरू करेगा। जब तक आप 3-4 किलो ऊपर है वो सिर्फ ओवरवेट है, वो आपके हाथ में बैड इफेक्ट्स नहीं आते। और जब 7-8 किलो ऊपर है इसका मतलब यही है कब मोटापा बढ़ रहा है, आपकी फिजिकल एक्टिविटी कम होगी, अब आपके हार्मोन्स एक्टिव होने लग जाएंगे जो कोलेस्ट्रॉल डिपॉजिट करना शुरू कर देंगे। तो ये कुछ चीज़ें हैं जो हमारे हाथ में हैं, जिसके लिए आपको कोई डॉक्टर दवाई नहीं देता। हम लोग मोटापे के लिए कोई दवाई नहीं देते, कोई जादू का चूरन नहीं होता, आपने ही मेहनत करनी है अपना कंट्रोल में रखने के लिए। आप क्या खा रहे हो आपके हाथ में है, ये खाइए और ये मत खाइए। ओके, दीज आर वेरी सिंपल थिंग्स। ये है लाइफ स्टाइल। नेक्स्ट कम्स हमारे रिस्क फैक्टर्स। అదొకటి. రెండవది మనం ఎటువంటి వ్యాయామం చేయట్లేదు. మనం డైరెక్ట్ వస్తున్నాం, ఇక్కడ కూడా లిఫ్ట్ ఎక్కుతున్నాం, బైక్ మీద వస్తున్నాం, బైక్ నుంచి బైక్ మీద వెళ్తున్నాం, ఎక్కడ నడక అనేది లేదు. ఇంత నడిస్తే అది అదృష్టంగా భావించాలి. నడిచిన వాడికి బైక్ లేదని మనం ఫీల్ అయ్యి చాలా నెగిటివ్గా తీసుకుంటున్నాం. మూడవది, మనలో మానసిక ప్రశాంతత నడిచింది. కోట్లు ఉంటున్నాయి, కార్లు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, మానసిక ప్రశాంతత ఎవరికి ఉండట్లేదు. దీనికోసం మనం యోగా మెడిటేషన్ కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. ఆహార నియమాలు తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, మానసిక ప్రశాంతత చేయాలి. ప్లస్ మనము ఇప్పుడు ఎట్లా అంటే ఒకప్పుడు ఓరి నిజాము పిశాచమా కానరాడు నీ వంటి రాజు మాకెన్నడే నీ తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నట్టు దాశరథి. కోటి రత్నాల వీణ తెలంగాణ పోయి కోటి వైన్ షాప్ల నిరజన తయారైంది. ఇంత అంటే నేను ఎవరు ఏ పార్టీకి సంబంధించలేను, ఇది మనం తెచ్చుకున్న ప్రాబ్లమే. మన ఇంట్లో ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో తాగేది ఇప్పుడు ఇంట్లోనే తాగుతున్నారు, పోలీసులు పట్టేస్తున్నారు. ఇది సమాజంకి ఏం చూపెడుతున్నాం అంటే మన ఇంట్లో తాగినప్పుడు మన పిల్లలు కూడా చూస్తున్నారు. సో మనము పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి తాగద్దని చెప్పగలుగుతాం. రెండోది, మనము వ్యాయామం చేస్తే వాళ్ళు కూడా వ్యాయామం చేస్తారు, మన మొబైల్ చూస్తే వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు టీచర్ని చెప్పేది కేవలం 3 నుంచి 4 గంటలే, మిగతా సమయం అంతా మన ఇంట్లోనే గడుపుతారు. సో మననే ఫాలో అవుతారు, అది మనం బాగా గమనించాలి. మనం ఏదో నోరుకి రుచి ఉందా అని చెప్పి దాన్ని ఎగబడి తింటున్నాం. మన పూర్వీకుల ఫుడ్ ఇప్పటికు పర్మనెంట్ ఫుడ్ అండ్ పర్ఫెక్ట్ ఫుడ్గా పరిగణించబడుతుంది. రాగులు, నూనెలు, జవలు ఇవన్నీ కలిపి. సో మనం కూడా మన నెల పండిన పంటలు తిన్నప్పుడే మనకి ఇది ఉంటుంది. నూనెలు మెయిన్గా వైట్ కలర్ ఉన్నాయి, అవాయిడ్ చేయండి. అది సాల్టే కానీ, మైదే కానీ, రైసే కానీ, పిండే కానీ, అంటే న్యాచురల్ ఫుడ్స్ మనము భూమి నుంచి పండినే కాకుండా దాన్ని రీప్రాసెస్లో చేసిన ఫుడ్ తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి. దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. రెండోది, వ్యాయామం కంపల్సరీ 30 నుంచి 45 నిమిషాలు డైలీ వాకింగ్ చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, జిమ్ పోతారా, ఆట ఆడతారా, అవి మన పరిస్థితిని బట్టి చేసుకోవాలి. కానీ కంపల్సరీ వారంలో 5 రోజులు కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి. 4, స్మోకింగ్, గుట్కా ఇవన్నీ మనం మానేసుకోవాలి. అది చాలా వరస్ట్ థింగ్. ఎందుకంటే ఒక్క స్మోకింగ్ అనేది అది ఎట్లా కాలుతుందో మన శరీరంలో ప్రతి భాగం కూడా అట్లా కాలుస్తుంది. స్మోకింగ్ వల్ల రాని క్యాన్సర్ అంటూ లేదు. నోటి నుంచి మొదలు పెడితే మన పేరు వరకు అన్ని క్యాన్సర్ స్మోకింగ్ వల్లనే వస్తాయి. లంగ్ క్యాన్సర్ కావచ్చు, లివర్ క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్ కావచ్చు, పేగు క్యాన్సర్ కావచ్చు. సో ఇన్ని క్యాన్సర్ల కారణంగా ఒక్క స్మోకింగ్ బంద్ చేయడానికి మనం ఎందుకు పడుతుందో తెలుస్తుంది. ఇంకోటి, ఇది తాగడం అనేది మన వెస్టర్న్ నుంచి వచ్చిన కల్చర్. అక్కడ శీతల -డిగ్రీ టెంపరేచర్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వైన్, విస్కీలు అవి తాగుతారు. మనం ఎండాకాలం కూడా అదే తాగుతున్నాం. ఎంత దౌర్భాగ్యంగా భావించాలి అనేది మనం ఇది చేసుకోవాలి. రెండోది, సరే అయితే లిమిటేషన్ తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వాసులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని నిరసన చేపట్టారు. గురువారం ఇందిరమ్మ కాలనీలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే సేవా సమితి జిల్లా అధ్యక్షులు రాములు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి డిస్మిస్ చేయాలని, లేనిచో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇందిరమ్మ వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండి జావీద్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచినందుకు అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు ఆయన బేషరత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ అని చెప్పి పార్లమెంటులో అతన్ని అవమానించడం జరిగింది. దానికి బేషరత్తుగా నీవు రాజీనామా చేయవలసిందే, లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనకారణ సృష్టిస్తామని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు. కాబట్టి అమిత్ షా గారికి నేను ఒకటే చెప్తున్నా, అంబేద్కర్ సాక్షిగా మీరు అంబేద్కర్ అవమానించినట్లయితే మీ పుట్టగతులు ఉండవు, నీవు రాజకీయంలోనే ఉండవు,
నీకు ఇచ్చినటువంటి పదవి అంబేద్కర్ రాసినటువంటి ఇచ్చిన రాజ్యాంగం పడితే నీకు పదవి వచ్చింది కాబట్టి బేషరతుగా నేను కోరేది ఏంటంటే ఇమ్మీడియట్లీ నువ్వు రాజీనామా చేయక తప్పదని చెప్పి నేను అంబేద్కర్ సాక్షిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై జై తెలంగాణ. ఈరోజు మన 9వ వార్డు ఇంద్రమ్మ కాలనీ దగ్గర అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్య విషయం ఏమిటంటే మొన్న జరిగిన పార్లమెంట్ సభ ఎలక్షన్లో మన సెంట్రల్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి కొన్ని చెప్పకూడని విషయాలు చెప్పారు. అంటే ఆయనని అంబేద్కర్ 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 అని పలుసార్లు కించపరుస్తూ అంబేద్కర్ గారు అనకుండా అంబేద్కర్ జీ అనకుండా అంబేద్కర్ అంటూ ఆయన విషయాన్ని ఆయన ముందుకు తెచ్చారు. అయితే ఎన్నిసార్లు అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్తారో అన్నిసార్లు దేవుని గురించి తలుచుకుంటే దేవుడు ప్రత్యక్షమైతే అని ఒక చెడు స్వభావంగా ఆయన చెప్పాడు. అయితే దానికి మేము విరుద్ధంగా ఈరోజు ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది. మేము అమిత్ షా గారితో కోరుకునేది ఒకటే, మీరు అదే పార్లమెంట్లో అదే సభలో అంబేద్కర్ గారికి క్షమాపణ అడగాలని మా అందరి తరపున మనవి. లేకపోతే ఈరోజు ఇక్కడ చిన్న రవంతా మొత్తం దేశానికి ఇదవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అమిత్ షా గారు అంబేద్కర్ అంబేద్కర్ అని మీరు 10 సార్లు అన్నారు, అంబేద్కర్ గారు అనకుండా ఆయనకి మర్యాద ఇవ్వకుండా. రెండో విషయం ఏమిటంటే అంబేద్కర్ గారు అంబేద్కర్ గురించి మీరు ఎన్నిసార్లు తలుచుకుంటే అన్నిసార్లు దేవుడిని తలుచుకుంటే దేవుడు ప్రత్యక్షమైతే అన్నాడు. మీరు మోదీ గురించి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు మోదీ 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 అని తలుచుకుంటారు, కానీ ఇంతవరకు మీ ముందర దేవుడు ప్రత్యక్షమైందా? కాలేడు కదా. మీరు అట్లా అనడం తప్పు. ఎవరు నాయకుడు? ఆయన మన ప్రియతమ నాయకుడు అంబేద్కర్ గారు, మన కాన్స్టిట్యూన్సీని రాసిన నాయకుడు, అన్ని కులాల్ని ఒక్క దగ్గర చేసి నిలబెట్టిన నాయకుడు ఆయన అంబేద్కర్. ఆయన గురించి మీరు ఇంకోసారి తప్పుగా మాట్లాడినా, ఇంకోసారి ఆయన గురించి మీరైనా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా తప్పుగా మాట్లాడితే దానికి మేమందరము చాలా ఘోరంగా ఖండిస్తాము. ఈరోజు మీరు అదే పార్లమెంట్లో అంబేద్కర్ గారిని క్షమాపణ కోరాలని మా అందరి తరపున మనవి. జై భీమ్, జై తెలంగాణ. నావందికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 3 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టామని పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి తెలిపారు. గురువారం బషీరాబాద్ మండల కేంద్రంలో నావందికి పిఎస్సిఎస్ కార్యాలయంలో చైర్మన్ వెంకట్రామరెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ 3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిలో ముఖ్యంగా గోదాం, పెట్రోల్ బంక్, రైస్ మిల్ తదితర అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో వాటిని పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ తమ పాలకవర్గం ముగించే లోపు అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అశోక్, గౌతమ్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్, హనుమంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అనసూయాబాయి, పాపమ్మ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న వాళ్ళకి చెప్పడం జరిగింది. అవి ఖచ్చితంగా నేను ఎంబడి జనవరి లాస్ట్ వరకు ఈ 3 కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేపించి రేపు ఫిబ్రవరిలో మా పాలకవర్గ సమయం కంటే మొదలే మరి పెద్దలను తీసుకొని వచ్చి ఈ 3 కార్యక్రమాలని మరి ప్రారంభోత్సవం చేసి మా పాలకవర్గం పీరియడ్లో మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాకు మండల ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి మేము కూడా మా పరిధిలో మాకు చేతనైనంత సేవ చేసి ఈ సొసైటీని అభివృద్ధి పథంలోకి తీసుకొని వచ్చినామని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అట్లాంటి కార్యక్రమాలను ఇట్లా ఈ జరుగుతున్న కార్యక్రమాలను మరి త్వరితగతిన పూర్తి చేయడానికి మేము కృషి చేస్తామని చెప్తూ మరి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తొందరగా ముగింపు పలుకుతామని చెప్పి చెప్తున్నాం. రేపు ఫిబ్రవరి 16వ తారీఖు వరకు మా పాలకవర్గ సమయం ఉన్నది. అయితే మా సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 3 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మా పాలకవర్గ సభ్యుల ఆవేదన ఏంటంటే
మన పాలకవర్గము ముగింపు వరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరి ప్రారంభోత్సవం చేసుకుంటామా లేదా అనేటటువంటి ఆతృత మా అందరి లోపల ఉన్నది. మేము పనిచేసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జనవరి లాస్ట్ వరకు ఈ మా దగ్గర జరుగుతున్న 3 అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్ కావాలని చెప్పి మరి పనిచేస్తున్న వాళ్ళకి చెప్పడం జరిగింది. అవి ఖచ్చితంగా నేను ఎంబడిపడి జనవరి లాస్ట్ వరకు ఈ 3 కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేయించి రేపు ఫిబ్రవరిలో మా పాలకవర్గ సమయం కంటే మొదలే మరి పెద్దలను తీసుకొని వచ్చి ఈ 3 కార్యక్రమాలని మరి ప్రారంభోత్సవం చేసి మా పాలకవర్గం పీరియడ్లో మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని చెప్పి మాకు మండల ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి మేము కూడా మా పరిధిలో మాకు చేతనైనంత సేవ చేసి ఈ సొసైటీని అభివృద్ధి పథంలోకి తీసుకొని వచ్చినామని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అట్లాంటి కార్యక్రమాలను ఇట్లా ఈ జరుగుతున్న కార్యక్రమాలను మరి త్వరితగతిన పూర్తి చేయడానికి మేము కృషి చేస్తామని చెప్తూ మరి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తొందరగా ముగింపు పలుకుతామని చెప్పి చెప్తున్నాం. ఈఎస్ఎస్ ఆఖరి పాలకవర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈఎస్ఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు కూడా ఇంకా మిగిలిన వారి నుంచి కూడా వారికి కూడా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అందరినీ కూడా రుణమాఫీ చేసేటట్టు చెప్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరిలో కూడా మనకు రైతు భరోసా కూడా ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కూడా అయితే రైతులకు ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి వరి గింజ ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది. సన్నబడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ కూడా నిన్ననే ప్రభుత్వం కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైతులకు పత్తి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పాలకవర్గ సభ్యులు మనం కూడా ఏది ఏమైనా కూడా ఈరోజు సొసైటీ ద్వారా డిఏపి కానీ యూరియా కానీ ఈ వడ్లు కానీ కందులు కొనుగోలు కానీ శనగల కొనుగోలు కానీ అనేక రకాలుగా ఈరోజు రైతులకు మేలు చేయడానికి ఈ కోఆపరేటివ్ సొసైటీ నుంచి మేము అందరం కూడా ముందుండి నడిపిస్తున్నాం. మీకు అందరికీ తెలుసు కూడా ఈరోజు మండలంలో సాఫీగా అన్ని సెంటర్లలో కూడా వడ్లు కొనుగోలు జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు కూడా ఈరోజు వడ్లు కొనుగోలు చేసిన తర్వాత వెంబడే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో కూడా రావడం జరిగింది. బోనస్ డబ్బులు 500 కూడా త్వరగా కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కావున బోనస్ డబ్బులు కూడా 500 రూపాయలు కూడా రైతులకు పడుతున్నాయి. చెప్పిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. దానిలో మా పాలకవర్గం కూడా ఉన్న సభ్యులందరూ కూడా చాలా మంచిగా పనిచేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. జై ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా తాండూరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలో తాండూరు నుండి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ AP 16 TQ 0224 కారును ఢీకొట్టింది. తాండూరు పట్టణానికి చెందిన అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వామి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అనిత వయసు 36 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మిగతా 5 బాలమణి వయసు 60, శ్రీనివాస్ వయసు 46, అశ్విని వయసు 34, సమీక్ష వయసు 12, షణ్ముఖప్రియ వయసు 11 వీరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇదే విషయంలో స్థానికులు డయల్ 108 అంబులెన్స్ కు కాల్ చేయగా సకాలంలో అంబులెన్స్ రాలేకపోయిందని సుమారు 45 నిమిషాల తర్వాత ఇతర వాహనంలో వారిని తరలించామని తెలిపారు. अच्छा तुम थे क्या वहाँ पर अंताराम के पास एक्सीडेंट हुए टाइम पे ऑन द स्पॉट थे हम। तो फिर क्या हुआ, फिर तुम क्या करे उनके लिए? एम्बुलेंस को फ़ोन किया गया, आधा घंटा हो गया, 40 मिनट हुआ, एम्बुलेंस है ही नहीं।
एम्बुलेंस को फोन करे तुम तो कितने मिनट के बाद आया उन्हें? 40 मिनट बाद एम्बुलेंस इतनी 40 मिनट के बाद भी एम्बुलेंस नहीं है। फिर तांडूर से फोन करके एक बच्चे को नजीर भाई को बोल के फिर एम्बुलेंस मंगाई। अच्छा हाँ तो करे तो कोई भी नहीं है जब तक 40 मिनट। कौन कौन थे इसके अंदर एक्सीडेंट हुए वालों में? वो सामी थे। अच्छा हाँ औरत 4-5 बच्चे थे, एक औरत थी। अरे अरे औरत तो बहुत सीरियस थी, मगर एम्बुलेंस को 4-5 बार फोन करते थे, 40 मिनट तक नहीं आई। फिर लास्ट में पीएस को भी फोन करे। हाँ पुलिस वाले आए, पुलिस वाले आए जब का जब ऑटो में डाल के भेजे बस आए। अरे ऑटो के भेजने के बाद एम्बुलेंस आई। हाँ एम्बुलेंस नहीं, पुलिस वाले। अच्छा भेजने के बाद आने फोन करते पुलिस वाले तो आ गए ना। हाँ, आए। ఇప్పుడు మన తాండూరు పట్టణంలో చెన్నై సూపర్ బజార్, కలకత్తా మరియు తిరువూర్ కాటన్ మేళా, సూపర్ బిగ్ సేల్, ప్రత్యేకంగా లేడీస్, మెన్స్ మరియు గర్ల్స్ అండ్ బాయ్స్, మహిళల కోసం ప్రత్యేకంగా చూడీదార్స్, టాప్స్, మిడ్డీస్, స్కర్ట్స్, లెగ్గిన్స్, టీ షర్ట్స్ మరియు నైట్ వేర్స్, మగవారి కోసం జీన్స్, టీ షర్ట్స్, షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ మరియు షార్ట్స్, పిల్లలకు అన్ని రకాల జీన్స్, టీ షర్ట్స్, స్వెటర్స్, స్కర్ట్స్, మిడ్డీస్, ఫ్రాక్స్, లెగ్గిన్స్ మరియు నైట్ వేర్స్ చెన్నై సూపర్ బజార్ తాండూరు పట్టణంలోని వినాయక చౌక్ లో ప్రారంభించారు. అందరికీ అందుబాటు ధరలోనే లభించును. ఎక్కడా లేని విధంగా మన తాండూరు పట్టణంలోనే చెన్నై సూపర్ బజార్, వినాయక చౌక్, తాండూరు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.